హాయ్ హలో గైస్, గామి ద ఫస్ట్ క్రౌడ్ ఫండెడ్ మూవీ. ఇక రివ్యూ విషయానికి వచ్చేస్తే హీరో విశ్వక్సేన్ ఈ మూవీలో శంకర్ అనే అఘోర క్యారెక్టర్ ని ప్లే చేశాడు. తనకి ఉన్న ప్రాబ్లం ని ఎలా సాల్వ్ చేశాడు, అలానే మూవీలో ప్యారలల్ గా ఇంకో 2 స్టోరీస్ నడుస్తూ ఉంటాయి. ఇక ఫస్ట్ హాఫ్ విషయానికి వచ్చేస్తే మూవీ స్టార్ట్ అవ్వడం ఇంట్రెస్టింగ్ గానే స్టార్ట్ అయినా స్టోరీ ముందుకు వెళ్లేసరికి ఫ్లాట్ నెరేషన్ ఉంటుంది. ఫస్ట్ హాఫ్ మొత్తంలో అక్కడక్కడ సెకండ్ హాఫ్ కి సంబంధించిన స్టోరీస్ హింట్ ఇస్తూ ఇంట్రెస్టింగ్ గా ఇంటర్వెల్ అయితే ఇచ్చారు. ఫస్ట్ టైం ఈ టీజర్ విక్కీ చూపించాడు అండ్ నాకు చాలా బాగా నచ్చింది. ఇమీడియట్ గా నాకు ట్రైలర్ చూపించమని అడిగాను విక్కీని. ఇంకా ఎక్సైట్ అయినా. గ్రేట్ వర్క్ ఫ్రమ్ ద టీమ్ అండ్ విశ్వక్సేన్ ఆల్వేస్ ఏదో కొత్తగా ట్రై చేస్తూ ఉంటాడు అండ్ హోప్ ఇట్స్ బిగ్ 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 బ్లాక్ బస్టర్. మీ హార్డ్ వర్క్ కనిపిస్తుంది. ఇక సెకండ్ హాఫ్ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ హాఫ్ లో ఇచ్చిన చిన్న చిన్న స్టోరీస్ కి సెకండ్ హాఫ్ లో లింక్ ఇస్తూ ప్రీ క్లైమాక్స్ వరకు స్టోరీని ఇంట్రెస్టింగ్ గా తీసుకెళ్లాడు. ఆ తర్వాత వచ్చే ప్రీ క్లైమాక్స్ అండ్ క్లైమాక్స్ అయితే ఎక్సలెంట్ అని చెప్పాలి. మూవీ మొత్తానికి విజువల్స్ స్టన్నింగ్ గా ఉన్నాయి. హిమాలయ శ్రేణిలో ఉండే ద్రోణగిరి అనే పర్వతం మీద ప్రతి 36 సంవత్సరాలకు ఒక్కసారి వచ్చే వైద్యుతి దినాడు స్వయం ప్రకాశితులైన మాలిపత్రాలు వికసిస్తాయి. అవి మనిషి స్పర్శతో నీకున్న సమస్యను కూడా తీర్చగలవు. యావరేజ్ బ్రో, యావరేజ్. విజువల్స్ అవన్నీ బాగున్నాయి కానీ స్టోరీ యాక్టింగ్ బాగా చేసినాం. గ్రాఫిక్స్ వర్క్ ఎక్సలెంట్ గా చేశారు. కొన్ని షార్ట్స్ మూవీలో చూస్తుంటే ఎలా తీశారా బాబు అన్నట్టు అనిపిస్తోంది. మూవీ మొత్తంలో దేవదాసికి సంబంధించిన స్టోరీలో చిన్న పాప క్యారెక్టర్ హార్ట్ టచింగ్ ఎమోషనల్ సీన్స్ లో చాలా బాగా చేసింది. ఊరోళ్ళందరికీ చెప్పేది ఏంటంటే గత 10 ఏళ్లుగా అమ్మవారికి సేవ చేసుకుంటూ వస్తున్న దుర్గని దేవదాసిగా తీసేయడం జరిగింది. దుర్గ కూతురు కదా? బాగుంది బ్రో. అంత బాగాలేదు. ఇక యాక్టర్స్ పర్ఫార్మెన్స్ విషయానికి వచ్చేస్తే హీరో క్యారెక్టర్ చేసిన విశ్వక్సేన్ తన కెరీర్ లో బెస్ట్ పర్ఫార్మెన్స్ అని చెప్పొచ్చు. అలానే హీరోయిన్ అయిన చాందిని చౌదరి, సపోర్టింగ్ రోల్స్ లో యాక్ట్ చేసిన అభినయ, మహమ్మద్ సమద్, హారిక, మయాన్ పరాక్ తదితరులు వాళ్ళకిచ్చిన రోల్స్ కి న్యాయం చేశారు. ఒకవేళ ఈ పక్షం దాటితే ఇంకో 36 సంవత్సరాల వరకు ఆగాలి. నువ్వు త్వరగా హిమాలయాలకు బయలుదేరాలి. ఎంబీబీఎస్ చేస్తున్నారు బ్రో. బాగుంది బాగుంది. సూపర్ యాక్టింగ్ ఎలా ఉంటుంది? సూపర్. ఇక రైటర్ అండ్ డైరెక్టర్ విద్యాధర్ తన డెబ్యూ మూవీయే అయిన మూవీ మొత్తాన్ని తన విజన్ ని ఎక్సలెంట్ గా చూపిస్తూ డైరెక్షన్ స్కిల్స్ తో డైరెక్ట్ చేశాడు. 5 years తర్వాత రిలీజ్ అయిన ఈ మూవీపై మీ ఒపీనియన్ ఏంటో కామెంట్స్ లో చెప్పేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ కోసం మన రైట్ టైమ్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. టేక్ కేర్, అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్. మూవీ మాత్రం యావరేజ్ బ్రో. టైం వేస్ట్ చేసుకోవద్దండి. 1 time వాచబుల్ అంతే. యానిమేషన్ అంతకేం లేదు. సినిమా అయితే పర్లేదు, చూడొచ్చు, కానీ బోర్ కొట్టేస్తుంది. చాలా బాగుంది బ్రో. 100 days గ్యారంటీ.
బాగుంది బ్రో, చూడొచ్చు ఒకసారి అయితే. మరీ తీసేసేంత అయితే లేదు. విశ్వక్సేన గ్రాఫిక్స్ ఎక్సలెంట్ ఉంది, బట్ విశ్వక్సేన కంటెంట్ మాత్రం బాగానే తీసుకున్నాడు. అర్థం చేసుకునే వానికి అర్థమవుతుంది, లేకుంటే బోర్గా అనిపిస్తుంది. ఓవరాల్గా సినిమా చూడొచ్చు ఒకసారి.